Janmanthan Hospital pioneers in world-class orthopedic cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. ఈ మధ్య కాలంలో మహిళా దినోత్సవం సందర్భంగా విశ్వ మహిళగా బిగ్గెస్ట్ అవార్డు ఈ కార్యక్రమంలో ఎవరికి ఇచ్చారంటే మన మెగాస్టార్ చిరంజీవి గారి తల్లి గారికి. మా డీవీ క్రియేషన్కు ఉన్న అదృష్టము దేవుడు నాకు ఇచ్చింది ఏంటంటే ఇంతవరకు వాళ్ళ కుటుంబంలో అందరూ బయటకు వచ్చారు కానీ అమ్మ ఎక్కడ బయటికి రాలేదు. అమ్మ పేరు అనేది బయటికి రాలేదు. కరెక్ట్. రామ్ చరణ్ గారు చూడండి, ఎంత ఉన్నా కూడా ఐఎమ్ నథింగ్, అది చిరంజీవి గారిలో. సో ఇవన్నీ ఆమె ఒక వటవృక్షంలాగా ఉన్నారు కాబట్టి అనేది అందరికీ బాపు బొమ్మ అంటే చారెడు బారెడు పిడికడని తెలుసు. అంటే చక్కగా పెద్ద పెద్ద కళ్ళు, చిన్న నడుము, ఒక పెద్ద జడ. బాపు గారు చెప్తారు, సన్నటి నడుము, చెక్కిన ముక్కు, కాబట్టి చక్కని కళ్ళు అని. సో మీ దృష్టిలో బాపు బొమ్మకి ఇంకా ఏ క్వాలిటీస్ ఉండాలి? ఆయన కథల్లో ఉన్న పాత్రలలో ఆడపిల్ల ఎక్కడన్నా నువ్వు ఉండే ఏటికి ఎదురేసినా సరే మన సంప్రదాయమే. ఆ సంప్రదాయంతో పాటు కూడినటువంటి సౌందర్యం. ఇండస్ట్రీలో కాన్స్టెంట్ స్క్రూటినీ మీ ఆకారంపై, మీ ఆహార్యంపై, ఏం బట్టలు వేసుకున్నారు, ఏ రంగులో ఉన్నారు, ఎంతలా ఉన్నారు, ఎంత సన్నగా ఉన్నారు, లేకపోతే ఫేస్ ఏజ్ కనిపిస్తుందా కనిపించట్లే, ఇదే కదా టాపిక్. మీరేమంటారు? అంటే దాన్ని పట్టించుకోవాలా పట్టించుకోకూడదా? ఈరోజు స్వప్న గారికి బాపు బొమ్మ అవార్డు దివ్యవాణి ఇచ్చేసిందంటే సంతోషపడే వాళ్ళకన్నా ఏడ్చే కళ్ళు చాలా ఉంటాయి. ఆ కళ్ళు డైరెక్ట్గా వచ్చి చెప్పవట, వెనకాల కింద ఈ కామెంట్స్ రూపంలో ఒక 100 మందిని క్రియేట్ చేసి చెప్పిస్తాయట. హలో అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇవాళ ఒక బొమ్మ మన స్టూడియోలోకి వచ్చారనమాట. ఎవరంటే ఇదివరకు మన స్టూడియోలో మనం మాట్లాడిన ఒక బొమ్మే. ఆ బొమ్మ పేరు దివ్యవాణి గారు. బాపు బొమ్మగా మనకి పరిచయం అయ్యి ఈ మధ్య కాలంలో మహిళా దినోత్సవం సందర్భంగా బాపు బొమ్మలకి విశ్వ మహిళ అనే ఒక పురస్కారాన్ని అందించారు. చాలా అరుదైన ఒక మంచి గౌరవాన్ని. అండ్ విశేషం ఏంటంటే ఇందులో విశ్వ మహిళగా ద బిగ్గెస్ట్ అవార్డు ఈ కార్యక్రమంలో ఎవరికి ఇచ్చారంటే మన మెగాస్టార్ చిరంజీవి గారి తల్లి గారికి. సో అంజనీదేవి గారికి ఈ అవార్డు అవారిస్తే అది అందుకోవడానికి వారి కుమార్తె మాధవి గారు వచ్చి అవార్డు తీసుకున్నారు. చాలామంది ప్రముఖులు ఉన్నారు. అండ్ చాలా గర్వంగా హ్యాపీగా నేను చెప్పుకుంటుంది ఏంటంటే నాకు కూడా ఈ అరుదైన సత్కారం అందించారు దివ్యవాణి గారు. షీఈస్ హియర్ విత్ అస్. అసలు ఏమిటి బాపు బొమ్మ, బాపు బొమ్మ ఎలా ఉంటుందో మాట్లాడదాం. చాలా అందంగా ఉన్నారు దివ్యవాణి గారు. వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ. మన సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అండ్ మా బాపు బొమ్మ మా డీవీ క్రియేషన్ నుంచి మా స్వప్న బాపు బొమ్మకి కూడా అండ్ హృదయపూర్వక నమస్కారాలు. నేను సర్ప్రైజ్ అయింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎంత అందంగా డాన్స్ చేశారని. మీకు డాన్స్ అని తెలుసు కానీ ఎంత ఎనర్జీ లైవ్లో సినిమా షాట్ చేయడం వేరు, ఇలా అంటాం ఒక షాట్ అయిపోతుంది. అక్కడ అంతసేపు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీరు డాన్స్ చేస్తే చాలా ఐ వాజ్ సో అంటే ఇంకా బ్లోన్ అవే అనమాట. అది అనుకోలేదండి. సడన్గా ఈవెంట్ మొత్తం కూడా మేము 1 వీక్లో ఆర్గనైజ్ చేసేసాం. అసలు ఇంత పెద్దది ఈవెంట్ చేయాలంటే ఒక 1 మంత్ 3 మంత్స్కో ప్లాన్డ్గా చేసుకుంటారు అన్నీను. ఎప్పుడైతే ఇంకా మహిళా దినోత్సవము ఎప్పటి నుంచో నాలో ఆ కోరిక ఉంది, బాపు రమణ గారి రుణం నేను తీర్చుకోవాలి అని. అంటే చాలామంది మనకి ప్రముఖుల యొక్క అవార్డ్స్ ఇస్తూ ఉన్నారు. సైమా అవార్డు అంటే ఏంటో నిజంగా తెలియదు కానీ దాని మీద అందరికీ క్రీజ్ ఉంటుంది. వాళ్ళు చేసే ఆ గ్రాండ్నెస్ కానీ, ఆర్టిస్టులు పిలిపించడం, ఆ సైమా బొమ్మ కానీ అది క్రియేట్ చేసింది. కానీ వీళ్ళు క్రియేటర్స్ ఒక ఆడదాని నైజానికి ఏంటి అనేది, ఎస్పెషలీ నాకేంటంటే మన మహేష్ గారు ఒక చక్కని మాట చెప్పారు. చాలామంది వాడుకుంటారు, ఆ కాసేపు దండాలు పెడతారు, వెళ్ళిపోతూ ఉంటారు. మీ గురువుగారుల రుణం తీర్చుకోవటానికి మీరు ఎంచుకున్న వే బాగుంది అనటం. అసలు ముందుగా రేవంత్ రెడ్డి గారికి కానీ, అండ్ అలానే మన జూపల్లి కృష్ణ గారికి కానీ, అండ్ మన మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ అందరికీ కూడా మన సుమన్ టీవీ ముఖంగా చాలా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నానండి. నేను చెప్పిన వెంటనే దే సెడ్ ఓకే ప్రొసీడ్ దివ్య అనటం చాలా సంతోషం అనిపించింది. అండ్ ఇంకా వెంటనే ఎవరు ఎలా ఎలా చేయాలి, డిఫరెంట్లో తీసుకెళ్ళాలి, బాపు బొమ్మలు ఎట్లా అన్న వెంటనే నాకు అంజనీదేవి గారు గుర్తుకు రావటం నిజంగా మెగా బాపు బొమ్మగా. అందరికీ బాపు బొమ్మ అంటే చారెడు బారెడు పిడికడని తెలుసు. అంటే చక్కగా పెద్ద పెద్ద కళ్ళు, చిన్న నడుము, ఒక పెద్ద జడ. బాపు గారు చెప్తారు, సన్నటి నడుము, చెక్కిన ముక్కు,
ఇలా పెట్టి చక్కని కళ్ళు అని అది దాంట్లో సుధాకర్ గారు అంటూ ఉంటారు, సన్నటి నడుము అనగానే ఇలా లేస్తాను నేను, చెక్కిన ముక్కు అనగానే రాసుకుంటే ఇలా చూస్తాను, చక్కటి కళ్ళు అనగానే డింగ్ అని తీస్తాను అలానే. సో అది ఆయన బ్రాండ్ అయిపోయింది అలా. మీ దృష్టిలో బాపు బొమ్మకి ఇంకా ఏ క్వాలిటీస్ ఉంటాయి? బికాస్ బాపు బొమ్మలు అంత అందంగా ఉన్నా కూడా చాలా స్ట్రాంగ్ ఉమెన్. ఎస్, నేను మిమ్మల్ని అడిగాను కూడా, అసలు ఏ ప్రాతిపదికన మీరు ఇలా అంటే అందగా వచ్చిన వాళ్ళందరూ కన్వెన్షనల్ సెన్స్లో అందగత్తలని కాదు, అవును, కానీ ఒక స్ట్రెంగ్త్ ఆఫ్ క్యారెక్టర్ అండ్ పర్పస్ ఉన్న వాళ్ళని పిలిచారు మీరు. సో మీ దృష్టిలో బాపు బొమ్మకి ఇంకా ఏ క్వాలిటీస్ ఉండాలి? బాపు బొమ్మ అంటే శారీరక సౌందర్యము చాలా మంది అనుకుంటారు, ఆ కూర్చునే విధానం కానీ ఆ భంగిమలు కానీ. ఆఫ్టర్ లాంగ్ టైం నాకు కొన్ని పిక్స్ దొరికినాయి పెళ్లి పుస్తకంలోవి, నేను మీకు సెండ్ చేస్తాను. అసలు ఫస్ట్ టైం నాకు కొంచెం కించిత్ కొంచెం గర్వంగా అనిపించింది. ఓ ఇందుక నన్ను బాపు, అప్పుడేం తెలీదు మనకి, లే ఎక్సర్సైజ్ చేయి, డాన్స్ చేయి, స్విమ్మింగ్ చేయి, ఇది తినమాక అది తినమాక, చిన్న వయసు మనకు. కానీ ఇప్పుడు ఒక ఏజ్ వచ్చి జీవితంలో మనం కూడా ఇంత ఉందా అని తెలిసినాక ఆ ఫిజిక్లో ఉన్న గొప్పతనం ఏంటి, దాని వెనకాల అమ్మ గుర్రాన్ని చెరువు వరకు తీసుకెళ్ళగలం, నీళ్లు తాగించలేం. సో ఈరోజు పేరెంట్స్ మాటలు విని మనం అనుగుణంగా ఉండటం కూడా మనలో ఉండాలి. అవును. ప్లస్ అనేక మంది ఆయన మూవీస్ చేశారు, నాకు వాణిశ్రీ గారు కానీ. ఎందుకు దివ్యవాణి బ్రాండ్ అనేది ఆ ఫిజిక్ చూసినాక ఫస్ట్ టైం నాకు అర్థమైంది స్వప్న గారు. సో ఒక్క శారీరక అందమే కాకుండా ఆయన కథల్లో ఉన్న పాత్రలలో సంప్రదాయం ఉంటుంది. ఒక ఆడపిల్ల ఎక్కడన్నా నువ్వు ఉండే ఏటికి ఎదురేసినా సరే మన సంప్రదాయమే. అవును. సో ఆ సంప్రదాయంతో పాటు కూడినటువంటి సౌందర్యం, అవును, దాంతోపాటు ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి ఆయన కథల్లో. పాత్రలకి నాయకత్వం ఉంటుంది. పెళ్లి పుస్తకంలోనే చూడండి, అమాయకపురాలు, అప్పుడే పెళ్ళయింది, ఆ కట్న కానుకల దగ్గర డిస్కషన్ జరుగుతుంటే ఆ హీరోయిన్ స్టైల్గా ఇలా కూర్చొని బామ ఎంతో చెప్పమనమ్మా కట్నం అంటది. దట్ ఈస్ లీడర్. ఏంటి కట్నం అడుగుతున్నాడు అది అంటే, ఎంతండి మా అమ్మాయి పెళ్ళికి 1,00,000 రూపాయలు, మేము మీకు ఇచ్చే బహుమానమే కదా, ఆ క్యాలిక్యులేషన్ చేస్తారు చూసా. అడిగే దాంట్లో ఆ నాయకత్వం, ఎంతో చెప్పమని కట్నం. సో అట్లా అలానే జ్యోతి క్యారెక్టర్ తీసుకున్న, ముత్యాల ముగ్గు తీసుకున్న, సంగీత గారు చేసినవి, అలానే ఆ తర్వాత మన రాధాగోపాలంలో స్నేహ క్యారెక్టర్ తీసుకున్నా కూడాను అడ్వకేట్సే, కానీ ఎక్కడ తగ్గకుండా మగవాడిని గౌరవిస్తూ ఉండే నాయకత్వం అనేది లేడీస్కి అది ఛాలెంజింగ్ లైఫ్ అండి. అలానే ఒక ప్రతిభ ఉంటుంది మనకి, తెలియని ప్రతి ఒక్క ప్రతిభ. ఎస్పెషలీ నేను ఈ యొక్క అవార్డ్స్ని చూస్ చేసుకోవటంలో స్వప్న గారు అంటే చాలామందికి జల్స్ ఫీల్ అవుతారు. ఇంతమంది ఉండగా సీనియర్ జర్నలిస్ట్ ఎందుకు స్వప్న గారు తీసుకుని, స్వప్న గారిలో ఒక కలేజా ఉంది. ఒక పొలిటికల్ లీడర్ని ఇంటర్వ్యూ చేయాలంటే దానికి తగిన గట్స్, అసలు రాములు లాంటి తలతిక్క మనిషిని హ్యాండిల్ చేయాలంటే, సారీ ఆయన అలా అంటే తలతిక్కని కాదు, ఆయన ఉన్నట్టు మాట్లాడే స్వభావం, హీ డోంట్ కేర్ ఎనీవన్. అవును. ఈ రోజు నాకు ఈ ఆలోచన వచ్చిందంటే అది ఏమన్నా కానీ ఉన్నట్టు చెప్పేంటి వ్యక్తిని మీరు హ్యాండిల్ చేయటం అంటే ఇట్స్ నాట్ ఈజీ. ఆయనని మెల్లగా మన బరిలోకి రాకపోట. అలానే మీకు చాలా సంగీతం అనే మీద ఒక కమాండింగ్ ఉంది మీకు. చిత్రా గారు కూడా మిమ్మల్ని చాలా అప్రిషియేట్ చేశారని నేను విన్నాను. అలా ఉన్నా కూడా ఈ నవే డేస్ జర్నలిజం అంటే ఇట్స్ ఆర్డినరీని అంటే అది చాలా అది కష్టమైన పని. మరి దాన్ని చూస్ చేసుకుంటూ ఈరోజు అటు అమ్మ వాళ్ళ జీల్లో మీకు ఉంది. రమణ గారి వాళ్ళ కుటుంబంలో ఒక భాగం అవడం అనేది చాలా అదృష్టం. ప్లస్ వాళ్ళకు కూడా రేడియోలలో అమ్మమ్మ వాళ్ళకు ఉన్న అనుభవం కానీ దానిని బట్టి వచ్చినప్పుడు, సో జర్నలిజంలో ఉన్నటువంటి మా బాపు బొమ్మ, అలానే అంజనీదేవి గారు, అలానే ఇప్పుడు న్యూగా ఉన్నటువంటి సంగీత అమ్మాయి సమీర భరద్వాజ్ని. అయ్యో, తను అబండెంట్లీ టాలెంటెడ్, ఎంత అద్భుతమైన ప్రతిభ. నేను చాలా అడిగాను, అసలు ఈ అమ్మాయి ఎవరు, మొన్నటి వరకు ఎవరికో సమీర భరద్వాజ్ అంటే వీ డోంట్ నో, తనకేమీ ఒక పెద్ద ప్లాట్ఫామ్ లేదు పాపం. నేను మొన్న కూడా అడిగాను, ఎలా మీరు ఇవన్నీ రాసుకుంటారంటే నేనే రాసుకుంటానండి ఆ నారాయణ అనేది. కానీ ఆ క్యారెక్టర్ క్రియేటివిటీ చేయించుకుంటా, ప్రతి ఆడది అనుభవిస్తుంది ఆ పెయిన్. వెళ్ళాడమ్మా, బట్టలు మర్చిపోయాడమ్మా, అక్కడెక్కడో ఉతుక్కుంటున్నాడంట, అసలు ఇందుకే రాజ్యం నువ్వు ఇలా అంటున్నావు, అది ప్రతి ఒక్కరు కవర్ చేసేదే. అది వీడియో కాల్కి రమ్మంటే రానని చెప్పాడమ్మా, ఎందుకంటే ఎండగా ఉంది, నువ్వు అల్లాడిపోతున్నాడమ్మా అనేది. అందులో వ్యంగ్యము, తను
ఆ అవతల క్యారెక్టర్ యొక్క ట్రూనెస్ తెలిసి కూడా దాచిపెడుతూ పబ్లిక్ కి తీసుకురావంటే ఇట్ ఈస్ నాట్ ఆర్డినరీ. ఈజీ టాలెంట్ కాదు అది, చాలా అది అద్భుతమైన talent. అద్భుతమైన టాలెంట్. అంటే ఒక మగవాడి సహజంగా ఉండే నైజం, ఆడదాని బాధ, ప్లస్ పబ్లిక్ అది చూస్తున్నప్పుడు దాంట్లోంచి ఒక కామెడీని తను క్రియేట్ చేయటం, ఆ ఒక మేనరిజాన్ని చేయటం అనేది అది అది ఒక అందమైన ప్రతిభ. సో ఇలా నేను చూస్ చేసుకోవటం, అలానే అండ్ ఈ యొక్క బాపు రమణల విశ్వ మహిళా బాపు అవార్డ్స్కి ప్లస్ దేవుడు ఇది పెట్టిన కార్యం అని అనుకోవటానికి ఏంటంటేనండి, ఇమీడియట్గా స్టార్టింగ్ ఫంక్షన్ అని ఫస్ట్ అవార్డ్ రీచ్ టు మన అంజనీదేవి గారు. సో ఎలా 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 చెప్పాలి, వీళ్ళకి ఎలా కన్విన్స్ చేయాలని నేను చాలా సతమవుతాను. పైగా ఎన్ని రోజుల్లో, హార్డ్లీ 1 వీక్లో. అందులో ఆ రోజు మాధవి గారు చెప్పిన మాట చాలా నాకు కూడా దూసుకెళ్ళిపోయింది. మా అమ్మగారు ఏ పని చెప్పినా అసలు ఆమె బయటికి రారు. ఆ తల్లిని బట్టే ఈరోజు ఆమె ఒక వటవృక్షంగా. టు బీ ఫ్రాంక్ చెప్తున్నాను స్వప్న గారు, నేను ఈ యొక్క అవార్డ్స్ అని అనుకున్న వెంటనే బాపు గారికి సన్నిహితంగా వర్క్ చేసిన వాళ్ళందరినీ కూడా నేను చెప్పాను. నేను అనుకున్నాను నిజంగా వీళ్ళు బాపు రమణని చాలా పొగుడుతారు కదా, నాకు అందరూ చాలా సపోర్ట్ చేసేస్తారు, నేను అడిగినవన్నీ వీడియో బైట్స్ అన్ని ఫస్ట్ పంపించింది మనస్ఫూర్తిగా మీరు ఒక్కరే నాకు వీడియో బైట్. ఇక అందరూ అవార్డు కోసమో ఇంకొకటో వర్క్స్లో ఉన్నామన్నారు. కానీ అదే ఈరోజు అనిల్ రావిపూడి గారు ఉన్నారు, ఆయన సక్సెస్. అరే బాబు మా ఇంట్లో ఒక పెళ్లి జరుగుతుంది, ఒక వీడియో బయట ఇవ్వవా అంటే ఎగబడి ఇవ్వరా అండి. ఎందుకంటే ఆయన లైవ్లో ఉన్నారు కాబట్టి ఒక 10 క్యారెక్టర్ల అవకాశాలు వస్తాయని ఇస్తారు. బాపు రమణ గారి చుట్టూ కూడా బెల్లం చుట్టూ ఈగలకు ఒకప్పుడు అలా తిరిగిన వాళ్ళే అందరూ. సో ఈరోజు ఆయన లేరు. ఆయనని మళ్ళా మనం తెర పైకి తీసుకురావాలనే దృక్పథంతో ఉన్నానంటే దానికి నడిపించిన హస్తాలు కొన్ని. అందులో ముందుగా వెంటనే అంగీకరించిన వారు అంజనీదేవి గారి ఫ్యామిలీ నుంచి మాధవి గారు. నిజంగా వారి కుటుంబానికి నేను హార్టీ థ్యాంక్స్ చెప్తున్నానండి. అండ్ చెప్పిన వెంటనే వాళ్ళు, ఎందుకంటే ఆ లింక్ పునాది రాళ్ళు చిరంజీవి గారు ఫస్ట్ మూవీ, కానీ బయటకు వచ్చిన మూవీ మన ఊరి పాండవులు. ఆ మన ఊరి పాండవుల్లో కృష్ణంరాజు గారు అండ్ చిరంజీవి గారు, ఇంకొక ముగ్గురు హీరో మాదాల రంగారావు గారు, వీళ్ళందరిలో వన్ ఆఫ్ ద హీరో చిరంజీవి గారు, కానీ బయటకు వచ్చింది బాపు గారు మూవీ. అవును. సో ఆ కోఇన్సిడెంట్ అమ్మని మనం చూస్ చేసుకోవటం చాలా మంచి అంటే మీరు మీ ఆలోచన ఇంత డీప్గా ఆలోచించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకరికి సత్కారం అవార్డు ఇస్తే మీకు ఏదో డివి క్రియేషన్స్ అని పెట్టుకున్నందుకు మీరు హాయిగా తెర మీద ఉండవలసిన మనిషి. ఈ తలకాయ నొప్పులు మీకు అక్కర్లే. మీరు నేను చూసాను ఆ రోజు హైరాణ పడిపోతూ రిసీవ్ చేసేసుకుంటూ మళ్ళీ ఆ కోలాటంతో అందరినీ వెల్కమ్ చేస్తూ, అసలు మీకు అవసరమే లేదు ఫ్రాంక్లీ దివ్యవాణి గారు. మీరు మనస్ఫూర్తిగా చేసినందుకు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అభినందనలు, ధన్యవాదాలు. కానీ ఒక క్వశ్చన్ నేను అడక్క మానలేకపోతున్నాను. మీరు లాస్ట్ ఇంటర్వ్యూకి ఇప్పటికీ అప్పుడు అందంగా ఉన్నారు, ఇప్పుడు అందంగా ఉన్నారు, కానీ ఒక సీ చేంజ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. మీరు చాలా చిక్కిపోయారు. మీరు ఆల్మోస్ట్ తెర మీద యాక్టివ్గా ఉండే ఒక హీరోయిన్ ఎలా ఉంటారో ఇప్పుడు యాక్టివ్గా అన్నిట్లో యాక్ట్ చేస్తూ అలా మీరు గ్లామర్ పెరిగిపోయింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మా అబ్బాయి మా అమ్మాయి ఇద్దరు అమెరికాలో ఉన్నారు, సగం అది దిగులు. నేనేమో పని రాక్షసుని, పని లేకుండా నేను ఉండలేను. ఏదో ఒక వర్క్ ఉందంటే మోర్ యాక్టివ్ అయిపోతాను. ఇప్పుడు ఒక 2 ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేస్తున్నాము మనవే మెయిన్ బేస్డ్గా మూవీస్. సో మళ్ళీ స్క్రీన్ దగ్గరికి వెళ్ళాలంటే మా ఆర్టిస్టులకి తప్పదు నోరు కట్టేసుకోవటం. లిటిల్ బిట్ డైట్ అండ్ కొంచెం యోగా అది చేస్తున్నాను. సో మళ్ళీ స్క్రీన్ మీదకి వెళ్ళాలని అంటే ఎంత ప్రేమ ఉన్నా కూడా మనదే కాపాడుకుంటూ ఉండాలి కదా. సో అంతే తప్పించి వేరే ఇంకేం లేదు. పెళ్లి పుస్తకంలో ఏ గ్లామర్ అయితే చూసామో ఒక అందంతో పాటు కూడా ఇప్పుడు ఏంటంటే ఒక రాజసంతో దర్పంతో కూడిన గ్లామర్ కనిపిస్తుంది. లేదు ఒక శివగామి అంటే అలాంటి క్యారెక్టర్స్, ఒక నీలాంబరి అలాంటి క్యారెక్టర్స్ లో ఎలా అయితే ఒక యూ నీడ్ టు హ్యావ్ గ్లామర్, బ్యూటీ అండ్ ఆల్సో అథారిటీ. ఇంకా అలా మంచి క్యారెక్టర్స్ వస్తే దివ్యాకి ఏదో వినాయకుడికి కుడిమిచ్చినట్టే. ఐ ఫీల్ సో హ్యాపీ. బట్ ఈ జనరేషన్లో మళ్ళీ మనకి తెచ్చుకోవాలి అని అంటే నాకున్న పద్ధతులు, నాకున్న కట్టుబాట్లు, మై బోర్డర్ ఉన్నది వెళ్ళాలంటే కొంచెం ఇట్స్ టఫ్. మీరు అన్నట్లు నిజంగా మన ప్రొడ్యూసర్స్, మన డైరెక్టర్స్ ప్రేమతో ఆదరిస్తే వీఆర్ ఆల్వేస్ రెడీ టు వర్క్ అండి. అవును ఐ నో దట్ కదా మీరు ఎప్పుడూ అంటుంటారు. అండ్ మన దాంట్లో మొన్న ఎవరో నిన్న కాల్ చేసి అదే చెప్తున్నారు, నిజంగా బాపు బొమ్మ అనిపించారండి అని. ఎందుకండి అని అంటే యాంకర్ని చూసినాక మీరు అది మైక్ లాక్కొని
వన్ మ్యాన్ షో చేశారండి ఆల్మోస్ట్ మీరు. చాలా అసలు. ఒక పక్కన ఆర్గనైజింగ్, ఒక పక్కన వెల్కమింగ్, ఇంకొక పక్కన ఏంటి మళ్ళీ మీరే స్క్రిప్ట్ చదవటం, ఇంకో పక్కన స్టేజ్ మీద డ్యాన్స్, ఇంకొక పక్కన మళ్ళీ షాల్వా కప్పటము. మీ కష్టం చూస్తే అయ్యో అనిపించిందంటే నేను చెప్పా, నాకు అసలు ఎవరైనా నన్ను ఇన్వైట్ చేస్తే వెళ్ళి రాయల్గా కూర్చోవటం, అవార్డు తీసుకొని రావటం ఇదే తెలుసు. అవును. ఎలా అయినా సరే మా బాపు రమణ గారిది నేను చెయ్యాలి, ఎందుకంటే అందరూ ఆయన మీద ప్రేమ కలిగిన వ్యక్తులే. ఆయన మూవీలో చేసింది ఒక్కటన్నా మనకి చాలు. అదే అదే అంటే చాలామంది ఉన్నారండి, లైక్ విశ్వనాథ్ గారు ఉన్నారు, అండ్ మన జంధ్యాల గారు ఉన్నారు. ఆ జనరేషన్ అటువంటి మూవీస్ చేసే వాళ్ళు సృష్టికర్తలు చాలామంది ఉన్నారు, కానీ బాపు రమణ బ్రాండ్ ఏంటంటే ఆయన వేసే ఆర్ట్లో ఉన్నటువంటి గొప్పతనం. ఆయన కథల్లో కథానాయక పాత్రలని తిరిగి తిరిగి ఆడదానిలో ఉన్న గుణాలన్నిటిని కాసి, నేను మన రాధా గోపాలంలో కాసులమ్మ క్యారెక్టర్ వేశానండి. యాక్చువల్లీ అది మా బాబు బర్త్డేకి, నేను మైసూరు నుంచి బాగా తిని ఇలా ఉన్నాను అప్పుడు. నేను మా బాబు బర్త్డేకి ఇన్వైట్ చేయడానికి వస్తే వెంకటరమణ గారు చూశారు నన్ను, బొద్దుగా ఉన్నా కూడా బాగానే ఉన్నారండి అని చెప్పని నా కోసమే ఆ క్యారెక్టర్ క్రియేట్ చేశారండి రాధా గోపాలంలో. ఎంత బాగుంది చూడండి అసలు, ఎంత మంచి సినిమా sweet. అంతా ఒకెత్తు, ఆ క్యారెక్టర్ ఒకెత్తు. ఒక అమాయకురాలైనటువంటి ఆ విలేజ్ వైఫ్ క్యారెక్టర్, ఆ పైట చెంగు పెట్టుకోవటం, ఏటే ఏటే పొద్దు ఎదురుగా జడ్జి అందరు ఆ పిల్లోడు అట్ట ఏడుస్తున్నాడు, ఏటే ఎత్తుకో మా అయ్య నా పిల్లోడిని ఎత్తుకో అనే క్యారెక్టరు. అసలు నిజంగా అలాంటి ఆడవాళ్ళు ఎంతమంది లేరండి. అవునవును, కరెక్ట్. సో ఇప్పుడు ఇంకొకటి విచిత్రం ఏంటంటే, నేను బిలీవ్ ఇన్ క్రైస్ట్ కాబట్టి నాకు చాలామంది చర్చెస్ నుంచి కాల్స్, ఏ బాపు బొమ్మలు మేము కాదా, ఆయన అంటే మాకు కూడా ఇష్టమే కదా, మమ్మల్ని ఎందుకు మీరు చూస్ చేయలేదు. మా ఫ్రెండ్ మైనారిటీస్ కొంతమంది ఉన్నారు, అదేంటి దివ్యవాణి గారు బాపు బొమ్మల్లో మీరు అన్ని కేటగిరీస్ పెట్టినప్పుడు మరి ముస్లిమ్స్ని కూడా ఎందుకు పెట్టరు, మేము కూడా పెట్టాలి కదా బాపు హ్యాపీగా. అని నేను అలా ఎప్పుడు లేదండి. స్త్రీ యొక్క పరిపూర్ణత ఇందులో అందులో కూడా ఉంటుంది. అంతే కదా. అంటే మీరు ఆ ప్రాతిపదికను చూడలేదు అసలు ఈసారి ఫస్ట్ ఈవెంట్ కాబట్టి. మీ మీ ప్రపంచంలో మీకు తెలిసిన వాళ్ళలో కొంతమందిని మీరు ఎంపిక నేను చేశారు. అది కూడా చెప్పాను, మంచి ఆలోచన ఇచ్చారు. ఈసారి వైజాగ్ మన ఈవెంట్లో ఈ సైడ్గా కూడా నేను పిక్ చేస్తానండి. ఇట్లా అయినా ఒక యూనిటీ వస్తుంది బాపు రమణ ద్వారా. బాపు రమణలు అంటే అర్థమే యూనిటీ. అవును. వారు బాపు రమణ వేరు కాదు, శరీరము ఆత్మ. నేను చాలా రోజుల వరకు వాళ్ళ రిలేషన్స్ ఏమో అనుకున్నాను. నేను ఒకరోజు శ్రీరమణ గారిని అడిగాను, ఏమవుతారండి అని అంటే, ఏమవరండి ఫ్రెండ్స్ అండి అన్నారు. ఫ్రెండ్స్ ఉండి ఇంత అండర్స్టాండింగ్సా అని చెప్పండి. సో వాళ్ళల్లో యూనిటీ, ఆ ఐక్యత, డబ్బుకి విలువనివ్వకుండా, పరిస్థితులకి స్థితిగతులకి విలువనివ్వకుండా, నాకు నువ్వు నీకు నేను అనేటువంటి యూనిటీ ఈరోజు మన కుటుంబాలలో, వ్యవస్థలలో, రాజకీయ రంగాలలో ప్రతి దాంట్లో కూడా అవసరం ఉంది. కాబట్టి ఈ ఆలోచన కూడా బాగుంది అని అనుకున్నాను స్వప్న గారు. సో వైజాగ్లో డిఫరెంట్ వేతో వి విల్ టేక్ దిస్. చాలా మంచి సంకల్పంతో బోల్డ్ పని పెట్టుకున్నారు ఫ్రాంక్లీ చెప్పాలంటే. నిజమేనండి. నాకు మాధవి గారు ఒక మాట అన్నారు, ఆమె అంటే అసలు ఆమెలో ఉన్న క్వాలిటీస్ నేను ఆమె గురించి విన్నాక, ఆమె డాక్టర్గా ఒక పట్టభద్రురాలయ్యి ఒక స్పెషల్ దీనికి తను ఒక స్పెషలిస్ట్గా ఉన్నారు. అవును. తన అన్న అడిగిన వెంటనే వృత్తిని వదిలేయటం అనేది ఇట్స్ నాట్ ఆర్డినరీ అండి. అది నేనున్నాను, నేను మ్యారేజ్ అయినా ఎంతైనా ఒక ఆర్టిస్ట్గా అడపాదడప మన జీల్ లాగుతూనే ఉంటుంది. అబ్బా ఈ క్యారెక్టరు రమ్యకృష్ణ గారు నేనైతే ఎలా చేసి ఉంటాను అని అనుకుంటాం. నేను డివోషనల్గా కనెక్ట్ అయినా కూడా ఒక మంచి క్యారెక్టర్ చేసేటప్పుడు, ఎందుకంటే మన బాడీలో ఒక ఆర్టిస్ట్గా పుట్టినప్పటి నుంచి దాన్ని రంగరించుకొని ఉంటాం మనం. అలానే ఆమె ఎన్నో కళలతో, ఎంతో కోరికతో డాక్టర్ చదివి తన అన్న చేసేటువంటి కార్యక్రమాలకి దాగుండి, రెండోది కుటుంబం అంతా అందరికీ కొట్టిన పిండి అయినా కూడా మాధవి గారు అంటే ఎంతమందికి తెలుసు. అవును. తను దాగి ఉండి మరి ఆ యొక్క సేవా దృక్పథంలో ఒక బ్లడ్ ఈరోజు సడన్ యాక్సిడెంట్ అయిపోయిందంటే పలానా బ్లడ్ అంటే వీఆర్ దేర్ అనే విధంగా వచ్చిన వాళ్ళని సపోర్ట్ చేసుకుంటూ ఆ సేవా కార్యక్రమంలో వెళ్ళటం అనేది ఎంత గొప్ప విషయం అంటే, అది ఎక్కడి నుంచి వచ్చింది, ఆ తల్లి జీల నుంచే వచ్చింది. అవును. ఈరోజు ఎంతోమంది బాపు రమణ గారి దగ్గర లబ్ధి పొందుకున్న వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది ఆయన పేరుని, బాబు గారు ఒక మాట చెప్తారులేండి, అదేం సినిమా, ముత్యాల ముగ్గులో రావుగోపాలరావు వచ్చి ఇలానే ఆహా ఓహో అనగా వెనకాల నుంచి ఇది కొడుతూ ఉంటారు, అక్కడక్కడ తబలా కొడుతూ ఉంటారు. అంటే తబలా వాయిస్తాడు రావుగోపాలరావు గారు, ఇలా చూడగానే ఆపేసావండి అంటే పొగడకండి అని చెప్పని. సో అలా ఉపయోగించుకున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. కానీ చెప్పిన వెంటనే వారి మీద గౌరవంతో దివ్యవాణి
వాళ్ళ అమ్మగారికి అవార్డు ఇస్తుందంటే అరే మాకన్నా ఆమె స్థాయి చిన్నదే అని ఆలోచించకుండా, యాక్చువల్లీ ఆయన రీచ్ అవడానికి కూడా ఆయన చుట్టూ ఉన్న ప్రముఖుల్లో చాలామందిని అడిగానండి, పేర్లు ఎందుకులే కానీ అడిగితే వాళ్ళు ఫోన్ ఇప్పుడు ఎత్తుతారో ఎత్తరో, అసలు మా ఇంటికంటేనే ఎవరు రాలేదు, ఎట్లా రెస్పాండ్ అవుతారు. జస్ట్ ఐఎమ్ ప్రేయింగ్ గాడ్, నాయన నాది ఇది నేను చేయాలనుకున్నప్పుడు గాడ్ షోడ్ మీ వన్ గుడ్ రూట్ అండి. ఎమ్మటే నేను మ్యామ్కి వివరించి చెప్పటం, అక్కడ చెప్పటం, ఎమ్మటే షీ యాక్సెప్టెడ్. మేము అండ్ మాధవి గారు చెప్పిన ఒక మాట, నాకు ఏదైనా పని మొదలు పెడితే నెగిటివ్ ఆలోచించకు, ధైర్యంగా ఉండు, పాజిటివ్గా ఉండు, అసలు వేరే ఆలోచనకి తావివ్వకని చెప్పి అమ్మగారు చెప్పిన ఆ మాట, ఐ థింక్ అది చాలా మందికి, ఆల్ విమెన్ నీడ్ దట్ మెసేజ్ నౌ టుడే. ఇంకొక విలువైన మాట చెప్పారు ఆమె, ఏంటి, మేము దండం పెట్టుకొని వచ్చేటప్పుడు సైనికుల గురించి మా అమ్మగారు థ్యాంక్స్ చెప్పమని చెప్పేది. కృతజ్ఞత అంటే బార్డర్లో ఎక్కడో కాపలాగా కాస్తున్న వాళ్ళ గురించి, వాళ్ళు కాపలాగా అయ్యబట్టే కదా మనందరం సేఫ్ జోన్లో ఉన్నాం, వాళ్ళకి థ్యాంక్స్ అదే వాళ్ళ కుటుంబంలో ఎక్కడున్నా కూడా, ఎన్ని ఉడుదుడుకులు ఉన్నా కూడానండి, అది రామ్ చరణ్ గారు చూడండి, అదే కదా, ఎంతమంది హీరోలన్నా ఉండనియండి, ఎంతన్నా ఉండనియండి, తనలో ఆ సున్నిత స్వభావం, ఆ తగ్గింపు, నేను నథింగ్, ఎంత ఉన్నా కూడా ఐఎమ్ నథింగ్, అది చిరంజీవి గారిలో. సో ఇవన్నీ ఆమె ఒక వటవృక్షంలాగా ఉన్నారు కాబట్టి అనేది మెగా బాపు బొమ్మగా అమ్మని, పైగా మా డీవీ క్రియేషన్కి ఉన్న అదృష్టము దేవుడు నాకు ఇచ్చింది ఏంటంటే, ఇంతవరకు వాళ్ళ కుటుంబంలో అందరూ బయటకు వచ్చారు కానీ అమ్మ ఎక్కడ బయటికి రాలేదు. కరెక్ట్, అమ్మ పేరు అనేది బయటికి రాలేదు. సో అది డీవీ క్రియేషన్ ద్వారా మెగా బాపు బొమ్మ అనే అదృష్టం దేవుడు మాకు ఇవ్వటం కూడా థ్యాంక్ యూ గాడ్ అండి. చాలా బాగా జరిగింది. ఇంకా బోల్డ్ అని కార్యక్రమాలు మీ చేతుల మీదుగా అంగరంగ వైభవంగా జరుగుతాయని మేము ఆశిస్తున్నాం దివ్యవాణి గారు. ఒక మాట చెప్పాలి మీరు తప్పకుండా, మనం ఎందుకంటే ఇది క్లుప్తంగా మనం ముగించి తలుచుకోలేదు, బట్ ఒకవేళ నేను మిమ్మల్ని ఏదైనా అడగాలి విమెన్స్ డే మెసేజ్ అంటే, మీరు ఇండస్ట్రీలో ఉన్నారు, ఇండస్ట్రీలో కాన్స్టెంట్ స్క్రూటినీ మీ ఆకారంపై, మీ ఆహార్యంపై, ఏం బట్టలు వేసుకున్నారు, ఏ రంగులో ఉన్నారు, ఎంతలా ఉన్నారు, ఎంత సన్నగా ఉన్నారు, లేకపోతే ఫేస్ ఏజ్ కనిపిస్తుందా కనిపించట్లే, ఇదే కదా టాపిక్, ఎస్పెషలీ అమ్మాయిలకి. సో మీరేమంటారు అంటే, దాన్ని పట్టించుకోకూడదా? ఇలాంటి కామెంట్లు, చెత్త కామెంట్లు ఎవరన్నా వచ్చేసినప్పుడు కానీ ఏం చేయాలి, ఎలా డీల్ చేయాలి? వాటిని చూడకూడదు, మనం వాటిని చదవకూడదు. మన గురి ఒకటి ఉంటుంది. ఈరోజు కృష్ణంరాజు గారు వైఫ్ ఉన్నారు, అమ్మ శ్యామలాదేవి గారు. నేను వెళ్ళిన వెంటనే బాపు బొమ్మ మీరే కదా మాకెందుకు ఇస్తున్నారు అన్నారు. అమ్మ మనందరం బాపు బొమ్మలవే, మనలో ఉన్న ప్రతిభలన్నీ ఆయన 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 క్రియేట్ చేసే క్యారెక్టర్స్లో ఉంటాయి. ఆమె ముఖం చూసినప్పుడు ఎంత క్యూట్గా ఉన్నారు ఇంకా కూడాను. కానీ కృష్ణంరాజు గారి ఏజ్, ఆమె ఏజ్ ఆల్మోస్ట్ 28 years గ్యాప్లో ఆయనకి బిడ్డలు ఉన్నారని చూడకుండా ఎందుకు ఆయన జీవితంలోకి ఆమె ప్రవేశించారు? డబ్బు కోసము, ఇంకోదాన్ని, ఒక మగ వ్యక్తికి ఒక సపోర్ట్. ఆయన అప్పటికే ఒక కలేజా ఉన్నటువంటి రాజకీయ నాయకులు, ఆయనకు ఒక ఆదరణ కావాలి. ఆయనకి నేను నిలబడాలనే దృక్పథం చూశారు కానీ వెనకాలని ఎన్ని కామెంట్స్ కానీ పట్టించుకోలేదు. అవును కదా. సో మనం వెళ్తున్నప్పుడు మన జీవితంలో ఎంతోమంది పడని వాళ్ళు మనల్ని అన్ని విధాల కృంగదీయాలని చూస్తారండి. అసలు యాక్చువల్లీ నా ఫ్రెండ్ ఒక ఆమె ఉన్నది, మేమిద్దరము చాలా పర్సనల్ విషయాలు షేర్ చేసుకుంటాము. ఆమె బాధ ఏంటంటే, ఆమె భర్త ఈమె పని మీద ఎక్కడికన్నా బయటికి వెళ్ళిందంటే ఫస్ట్ చేసే పని క్యారెక్టర్ అసోసియేషన్. నువ్వు ఎక్కడ మాట్లాడటానికి వెళ్తున్నావు, నువ్వు ఎక్కడ తిరగటానికి వెళ్తున్నావు, నీ వే బ్యాడ్ వే అని. కానీ మాట్లాడేది అబద్ధం అని తనకు కూడా తెలుసు. ఏదైనా పని చేయాలంటే డిప్రెషన్ మైండ్ తెప్పించదు, నీ వల్ల కాదు, నువ్వు ఇది చేయలేవు. ఆ పట్టుదల నుంచి తనలో ఒక కలేజా తెచ్చుకొని ఈరోజు ఒక సూపర్ డూపర్గా ఆమె ఒక సంస్థని ఏర్పాటు చేసుకొని మొహం మీద కొట్టినట్టుగా వెళ్ళిపోతుందండి. అలానే మనం ఒక మంచి కాజ్తో వెళ్ళేటప్పుడు అర్థం చేసుకోలేని వాళ్ళు ఎంతోమంది ఉంటారు, మనల్ని విమర్శించే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఒక్కొక్కసారి మన హెల్త్ కండిషన్ బాగుండకపోవచ్చు, మన ఆహారం, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు సన్నబడిపోయారు సడన్గా, ఫస్ట్ ఉన్నటువంటి ఇది లేదు, ఎన్ని కామెంట్స్ వచ్చినాయి, ఎంతెంత ఆయన గురించి ఆ హెల్త్ ప్రాబ్లం, ఈ హెల్త్ ప్రాబ్లం అని ఏమేమో చెప్పేశారు. అలానే లేదు, ఆయన కావాలని చిక్కారనుకున్నాను నేను. అందరూ డెఫినెట్గా కావాలనే క్యారెక్టర్ వైజ్గానే చిక్కుతారు, కానీ కింద ఉండేవాళ్ళు 100 మాట్లాడతారు, అది కేర్ చేయను. నేనైతే అసలు అటువంటి చదువును కూడా చదవను. నా గురించి ఎవరన్నా బ్యాడ్గా మాట్లాడి చిప్పో అంటాను నేను ఒకటే మాట, అంతే. ఐ నో వాట్ ఐ యామ్, నేను చేస్తున్న పని. ఒక మనిషి, స్వప్న గారు, మీ ముందు నేను ఎన్నైనా ఓవర్ యాక్షన్ చేయొచ్చు, ఒక నిజాన్ని దాచిపెట్టి ఒక అబద్ధంగా దాచిపెట్టేసి నిజంగా క్రియేట్ చేయటం. బట్ నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఏమై ఉన్నానో దట్ ఈస్ మై ట్రూ క్యారెక్టర్, ట్రూ లైఫ్.
ఈరోజు ఈ సెల్ ఫోన్ నాలో ఉందండి. నేను ఒంటరిగా నా రూమ్లో ఉంటాను. దీంట్లో చెడు చూడొచ్చు నేను, దీంట్లో మంచి చూడొచ్చు, దీంట్లో నా బిడ్డలతో మాట్లాడుకోవచ్చు. ఓ నా హెల్త్ నాకు ముఖ్యమని టైంకి దీన్ని తీసుకొని ఆఫ్ చేసుకొని నేను పడుకోవచ్చు. మన సరౌండింగ్ ఉన్నటువంటి మన వర్కర్స్ మనకుంటారు. దే పీపుల్ ఆర్ రియల్ విట్నెస్ టు అస్. వాళ్ళకు ఒక నువ్వు నార్కో పరీక్షలు పెట్టుకో, నేనేంటో నా చుట్టూ ఉన్న వర్కర్స్ చెప్తారు. సో అటువంటప్పుడు పనికి మాలిన వాళ్ళు తిని అరగక ఏదో ఒకటి టైం పాస్గా ఇప్పుడు మిమ్మల్ని చూస్తారు. ఈరోజు స్వప్న గారికి బాపు బొమ్మ అవార్డు దివ్యవాణి ఇచ్చేసిందంటే సంతోషపడే వాళ్ళకన్నా ఏడ్చే కళ్ళు చాలా ఉంటాయి. ఆ కళ్ళు డైరెక్ట్గా వచ్చి చెప్పవట, వెనకాల కింద ఈ కామెంట్స్ రూపంలో ఒక 100 మందిని క్రియేట్ చేసి చెప్పిస్తాయట. అటువంటి వాటిని మనం పట్టించుకోవాల్సిన అవసరం ఏముందండి. ఈరోజు దివ్యవాణి హ్యాస్ నో గాడ్ ఫాదర్ ఇన్ ఇండస్ట్రీ. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క గాడ్ ఫాదర్ ఉన్నారు. జయసుధ్ గారు పైకి వచ్చారంటే దాసనారాయణరావు గారు ఎన్నో సినిమాలు లైఫ్ ఇచ్చారు. జయప్రద గారు పైకి వచ్చారంటే ఎంతో ఆయనకి దాసనారాయణరావు గారు అప్పట్లో ఉన్నారు. మోహన్ బాబు గారు, దివ్యవాణికి ఎవరు లేరండి. ఐ హ్యావ్ నో ఫ్రెండ్స్ ఇన్ ఇండస్ట్రీ ఆల్సో. ఏ ఇండస్ట్రీలతో ఒక హీరోతోనో ఒక హీరోయిన్తోనో నేను బయటకు వెళ్ళిందో, సినిమాకి కానీ ఒక పబ్కి కానీ ఒక షాపింగ్ కానీ నేను ఎప్పుడూ వెళ్ళలేదు. మా కష్టం, అమ్మ నేర్పిన పద్ధతులు. నా చుట్టూ ఉన్న సినిమా హీరోయిన్స్ ఎత్తుక్కోవాలి, నువ్వేం సినిమా చేసావంటే. పెళ్లి పుస్తకం దివ్యవాణి అంటే అది చరిత్ర ఉన్నంత వరకు కూడా. నిన్న కూడాను మన రష్మి వాళ్ళ మ్యారేజ్లో శ్రీరస్తు శుభమస్తు అనేటప్పుడు అందరికీ ఎవరు ఇది అంటే గుర్తు వచ్చే విధంగా మన పాట ఇంపాక్ట్ చేసింది, ఆ సినిమా ఇంపాక్ట్ చేసింది, దివ్యవాణి గారు ఇంపాక్ట్ చేశారు. అండ్ అందరి వెనక చల్లని ఒక ఆశీస్సులతో మన బాపు గారు, రమణ గారు. అంటే అది ఆ కృతజ్ఞత నాకు ఎప్పుడు ఉంది. పైగా రాజేంద్ర ప్రసాద్ గారితో యాక్ట్ చేసి మెప్పించి ఆయనతో పాటు సమంగా పేరు తెచ్చుకోవటం అంటే అది చాలా కష్టమైన పని అండి. బట్ అప్పట్లో అమ్మ వాళ్ళు కట్టుబాట్లు కానీ చెప్పిన విధంగా నా బాడీలో ఉండటం కానీ అన్నీ అలా సమకూడినాయి. అండ్ మీలాంటి వాళ్ళందరికీ కూడాను మనస్ఫూర్తిగా సంతోషంతో హార్టీగా నేను ప్రతి ఒక్క బాపు బొమ్మ అనేది, పైగా మంగమ్మ అని ఒక అమ్మాయిని మేము చూస్ చేసుకున్నాం. చంద్రబాబు వచ్చేసి సుజాత గారు V6 నుంచి. అండ్ మంగమ్మ గారు, మంగమ్మ గారు షీజ్ మట్టిలో మాణిక్యాలు, బాపు బొమ్మలు. చూసాం కదా. అంటే నాకు టైం లేక సరిగ్గా మేము ఆ రోజు చెప్పలేకపోయాము. అసలు ఆమె కలేజా చూస్తే మట్టిలో మాణిక్యం. ఆమెకి జాబ్ లేదని కష్టపడి ఒక క్యాండిల్ దీంతో చదువుకొని ఎన్ని పట్టభద్రురాలు అయ్యి ఈరోజు గవర్నమెంట్ జాబ్ని కొట్టి చూపించిందంటే ఆర్డినరీ అండి. మా బాబు ఇప్పుడు ఓపీటీలో ఉన్నాడు, తను అక్కడ యూఎస్ఏలో జాబ్ గురించి తను సెర్చ్ చేస్తున్నాడు. మమ్మీ అసలు మంగమ్మని నువ్వు చూస్ చేసుకోగలను, ఐ ఫీల్ సో హ్యాపీ మమ్మీ. నేను ఎక్కడో న్యూస్లో ఆమెను చూస్తున్నప్పుడు ఆమెకి జాబ్ లేకపోతే ఎంతో కష్టపడి తెచ్చుకుంది, నా మమ్మీ నాకు ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చింది కదా, నేను ఎందుకు ఇంకా గట్టిగా ప్రయత్నం చేయకూడదని. అలానే అమ్మాయి ఎంత మంచి సింగర్ అండి. తను ఆ రోజు భయపడి సరిగ్గా పాడలేకపోయింది, హ్యాండిక్యాప్డ్ పాప. అంగవైకల్యం తనకి ఉన్నా కూడా ఈరోజు అవకాశాలు అందిపుచ్చుకొని ప్లాట్ఫామ్ ఒకటి ఉన్నాక మానసిక అంగవైకల్యం ఉన్న స్త్రీలు ఎంతోమంది ఉన్నారు. ఒకళ్ళని తొక్కేద్దాము మనకంటే ఒకళ్ళు వస్తే. రియల్గా చెప్తున్నాను స్వప్న గారు, నేను టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు నాకు నేషనల్ స్పోక్స్ పర్సన్ ఇచ్చారు బాబు గారు. నేషనల్ స్పోక్స్ పర్సన్ నేను ఏమండి నేను హిందీ మాట్లాడలేనండి అన్నారు. ఊరుకోండి దివ్యవాణి గారు, పోయి మీరు హిందీ మాట్లాడతారా ఏంటి, ఇచ్చినప్పుడు తీసుకోండి అన్నారు. చీచి నేను అట్లా చేయనండి అని తెలంగాణలో ఉన్న ఒక లేడీని, నేను పేరు అనవసరము, తీసుకువెళ్ళి బాలకృష్ణ గారితో మాట్లాడించి, నాకు లేకపోయినా పర్లేదు సార్, నాకన్నా తను క్యాపబుల్, తను మాట్లాడగలదు, తను అనర్గళంగా హిందీ అన్నా కూడా చెప్పగలదు రేపన్నా. నాదే ఉండండి, మన ఫేస్ వాల్యూని బట్టి ఎక్కడికన్నా కెమెరాలు వచ్చేసేస్తాయి. ఈ నేషనల్ స్పోక్స్ పర్సన్ ఆమెకి ఇవ్వమనగానే అందరూ ఇలా నెత్తి కొట్టుకున్నారు. నీకేమన్నా అసలు బుద్ధి ఉందా, దానికోసం ఎంతమంది పరుగులాడతారు, ఉన్నవాళ్ళని తొక్కేసి తీసుకుంటారు, నీ వరకు వచ్చిందని తీసుకుపోయిన ఆమెకి ఇవ్వమన్నావేంటి అని. సో మన ఒరిజినల్ క్యారెక్టర్స్ అట్లా ఉంటాయి. మన బొమ్మతనంలో అమ్మతనం కూడా ఉంటుంది. 10 మంది అందరూ బాగుండాలని ఒక సంకల్పం ఉంటుంది, ఒక పాజిటివిటీ ఉంటుంది. బట్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ దివ్యవాణి గారు. సో నేను మీకు పువ్వులు తీసుకురావటం, హానర్ చేయటం అంతా నా సాటి మహిళలని నా తోబుట్టులుగా నేను చేస్తున్నాననే ఒక సంతోషం నాలో మళ్ళీ నాకు 1000 ఏనుగులు బలం ఇచ్చిందండి. మాధవి గారు ఒకటే చెప్పారు, దీనిని కొనసాగించాలని కోరుకుంటున్నాను. అది చాలా నాకు స్టాంపింగ్ వేసే మాట, అది నాకు బాధ్యతనిచ్చిన మాట. అండ్ ఈ యొక్క అవార్డు విషయంలో రేపు పోటీ ఎలా ఉంటుంది, ఆర్థికమైన బలం కావాలి. ఇక్కడెక్కడ మేము దీనిని ఎవరి దగ్గర మేము ఒక ప్రాఫిట్ అనేది లేకుండా
నాకున్న దాన్ని నేను పెట్టి అంత ఈవెంట్ చేయటం అనేది ఇట్స్ నాట్ ఈజీ అండి దాన్ని. సో నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నా బిడ్డలకు కూడా నేను అదే చెప్పాను, దీన్ని తప్పకుండా దీన్ని నేషనల్ వైజ్గా ఇంటర్నేషనల్ వైజ్గా అండ్ మన తెలుగు వాళ్ళు ఇప్పుడు తమిళనాడులో ఉన్నాడు, తమిళనాడులో బాపు బొమ్మ అవార్డ్స్ చేస్తాం. ಕರ್ನಾಟಕಲ್ಲೋ ಉన్నారు, ಕನ್ನಡದಲ್ಲಿ ಮಾಡ್ತೀವಿ, ಅಲ್ಲಿನೂ ಬಾಪು ಬೊಮ್ಮ ಏನಂದ್ರೆ ಗೊತ್ತಾಗಬೇಕು. ನಿಮ್ ಕನ್ನಡ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ. ಯಾ ನಮ್ಮ ಮನೆಯವರು ಕನ್ನಡದಾನೆ, ಮನೇಲೋ ಕನ್ನಡ ಚಂದ. ಹೌದಾ? ತಮಿழும் தெரியும், ரொம்ப தெரியும். தெரியும், வளர்ந்ததெல்லாம் அங்கே. நீங்க எல்லாம் ஃபேன், ஒரு நேஷனல் பார்ட்டிக்கு நீங்க ஸ்போக்ஸ் பர்சன் ஆக போறீங்க. நேஷனல் ஸ்போக்ஸ் பர்சன் வேணாமா, நமக்கு పాలిటిక్సే వేణా, கடவுள் நமக்கு கொடுத்த இந்த వర్క్ పోదు நமக்கு. ఇదంతా అర్థం చేసుకోవచ్చు, తిడతారు మన వ్యూవర్స్. తెలుగు ఛానల్లో మన తెలుగు వారి బాపు బొమ్మ గురించి మాట్లాడుకుంటారు. అదే అదే బట్ అర్థమైంది. బట్ వీఆర్ సచ్ అ కేపబుల్ పర్సన్ దివ్యవాణి గారు. మీరు సచ్ అ కేపబుల్ ఇంటెలిజెంట్ ఉమెన్. మీకు అందం, అభినయం, ఇంకా నాట్యం అన్నీ కూడా మీకు కలగలిసి, అన్నిటితో పాటు ఒక మంచి మనసు భగవంతుడు ఇచ్చాడు. కాబట్టి మీరు చాలా ఇంకా 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 గ్లామర్ మీద అలా పెరిగిపోతూ మీరు తెర మీద తడుక్కుమని మెరుస్తారు మళ్ళీ అని మేము వెయిట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అమ్మా. అండ్ ఇంకొకటి, ఆఫ్టర్ 30 years నేను స్టేజ్ పర్ఫార్మెన్స్ చేయటం, అసలు ప్రాక్టీస్ ఎంత 2 days జరిగి ఉంటుందేమో అంతే. ఎన్నియలో అదొచ్చి బాపు గారిది ఆ భక్త కన్నప్పులో ఫేమస్ సాంగ్ అండి. అవునవును. కృష్ణరాజు గారిని జ్ఞాపకం చేసుకుంటూ అమ్మ కోసం ఒక్క బిట్టను నేను చేయాలి అని చెప్పని, పైగా ఆ రోజు మీరందరూ పెద్ద మనసుతో నిలబడి, ఎస్పెషలీ మహేష్ అన్న 2 hours ఆయన ఎక్కడ ఉండరు, అసలు 10 minutes ఉండి వెళ్ళిపోతారు. నేను రిక్వెస్ట్ చేసి, అన్న మా బాపు బొమ్మలు అంటే అంత ప్రోగ్రామ్ ఉండి చేయటం కూడా బాపు రమణ మీద వారికి ఉన్న అభిమానం. ఆయన తప్పకుండా మేము గవర్నమెంట్లో కూడా దీనికి మేము సపోర్ట్ చేస్తాము అనటం నిజంగా నాకు మంచి ఒక బలం ఇచ్చిందండి. అండ్ మీ అందరూ ప్రేమ, అభిమానం, ఈవెంట్ సక్సెస్ అయింది అంటే మీ అందరి ప్రోత్సాహం. కాకపోతే అండ్ మన సుమన్ టీవీ ఛానల్ ముఖ్యంగా నేను బాధపడింది ఏంటంటే, మన అందరికీ ప్రీతమ డైరెక్టర్ అయినటువంటి రామ్ గోపాల్ వర్మ గారి ఒక సిస్టర్ని నేను అక్కడ హానర్ చేయలేకపోయాను. నా హార్టీ సారీ చెప్పండి ఆమెకు. అయ్యో పర్వాలేదు, ఆవిడ ఎప్పుడు మనసులో పెట్టుకోరు. ఆవిడ అసలు ఎంత బాపు మమ్మ మీకు చెప్పలేను. ఆవిడ కూడా అంటే ఆవిడలో అమ్మతనం అంత ఉంది. ఆవిడ ఎంత అంటే అందరి గురించి అన్నిట్లో పాజిటివ్ చూస్తారు ఆవిడ. వండర్ఫుల్ గొప్ప ఆయన డైరెక్టర్స్ మనం ఇన్విటేషన్ అయిన ఇవ్వకపోయినా మీ మీద అభిమానంతో వచ్చారు. చాలా బాధపడ్డాను, అంత టెన్షన్ అయిపోయింది. మ్యామ్ని లోపల పైకి పిలిచి ఒక షాల్వాని నేను హానర్ చేయాల్సిందే అని అనుకున్నాను. మీరు ఇక అంత హడావుడి అట్లా ఇట్లా అసలు మీ దివ్యమైన మాటలు కూడా మాట్లాడినట్టు చెప్పడానికి లేకుండా అందరూ ఎవరికి వాళ్ళు మాట్లాడటం అంత. నేను మీ పక్షాన ఉన్నారు ఆ రోజు అక్కడ, కాబట్టి మీ కళ్ళలోంచి చూశాను ఎంత టెన్షన్ ఉందో. అన్ని బాగా జరిగాయి. ఫస్ట్ ఈవెంట్ కి అద్భుతంగా జరిగింది. నెక్స్ట్ టైం ఇంకా అంగరంగ వైభవంగా మేము వెనకుండి మరింత మంది బాపు బొమ్మల్ని తీసుకొద్దాం మనం తెర మీదకి. తప్పకుండానండి. అండ్ మెగా స్టార్ కుటుంబానికి నాకు దేవుడు అదృష్టాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ టు గాడ్ అండ్ వాళ్ళ ఫ్యామిలీకి కూడా. అండ్ తొందరలో అమ్మని కలవటానికి కూడా మేము ఆమెకు ఒక హానర్ చేయటానికి కూడా, కొంచెం ఆమెకి ఇన్ఫెక్షన్ అది ఎక్కువ ఉందని మాధవి గారు చెప్పారు. సూన్ మనం కలిసి వెళ్దాం, మనం అందరం కలిసి వెళ్దాం. అలానే అమ్మ శ్యామలా గారికి కానీ, అండ్ అందులో పార్టిసిపేట్ చేస్తాడు ఎన్ఆర్ఐస్ 2 ఉన్నారండి, మన జ్యోతి గారును జాహ్నవి గారు అని. షీఈ్ అడ్వకేట్ ఇన్ ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్లో. సో వాళ్ళందరూ పిలిచిన వెంటనే అంగీకరించి రావటం. అలానే మన చంద్రకాంత్ గారు వైఫ్ డాక్టర్, ఆమె డెంటల్ డాక్టర్గా ఉన్నారు. అసలు ఎంతమంది పూర్ పీపుల్కి వాళ్ళు చేసే సేవ మామూలు కాదు. స్వప్న గారు ఈ గుట్కాలు తిని పాపం క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి ఫ్రీ ట్రీట్మెంట్ చేయటం కానీ, ఇవన్నీ మన బాపు గారి బొమ్మలు అనేటి ఔన్నత్యాలు, సుగుణాలు. సో నా సహోదరులుగా దేవుడు ఒక బాపు బొమ్మకి ఇంతమంది అందమైన మనసున్న బొమ్మలు ఇవ్వటం, అండ్ ఎమ్మటే ధైర్యంతో నేను ఇంకా వైజాగ్లో అనౌన్స్ చేశానండి. అండ్ దీన్ని అక్కడ టాలెంట్ హంట్ ఒకటి పెట్టబోతున్నాం. బాపు రమణ గారి యొక్క చిత్రకళ కానీ, డైరెక్షన్ కానీ. ఈరోజు మన వరలక్ష్మి గారు ఉన్నారు, మొన్న మూవీ చేశారు కదా ఆమె. సో ఒక పక్కన రాధికా గారి బ్యాక్గ్రౌండ్, తండ్రి బ్యాక్గ్రౌండ్, డబ్బు అన్నీ ఉండి 25 daysలో చేశారు. ఆమెను చూసి చాలామంది బాధపడవచ్చు, నాకు కూడా ఒక రైటింగ్ హ్యాబిట్ ఉంది, నాకు రాధిక లాంటి అమ్మ లేదు, శరత్ గారు లాంటి నాన్న లేరు, చుట్టూ డబ్బు లేదే అని బాధపడే వాళ్ళకి ఇదే పని ఒకప్పట్లో మన మల్లెమాల ఎంఎస్ రెడ్డి గారు చేసేవాళ్ళండి. మంచి ప్లాట్ఫామ్ ఇచ్చేవాళ్ళు టాలెంట్ ఉన్న వాళ్ళకి. సో అది కూడా వీఆర్ ప్లానింగ్ ఇన్ వైజాగ్ అమ్మ. తప్పకుండా చాలా అన్ని కార్యక్రమాల్లో మీ తోటే ఉంటాం దివ్యవాణి గారు, నేను పర్సనలీ యాజ్ వెల్ యాజ్ ప్రొఫెషనల్లీ. థ్యాంక్ యూ. ఇంకేంటి మరి వన్స్ అగైన్ మీరు చాలా
బ్యూటిఫుల్గా చాలా గ్లోరియస్గా కనిపిస్తున్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. ఇంకా ఇది 10 రెట్లు 100 రెట్లు పెరగాలని మేము కోరుకుంటూ అండ్ ఈ కార్యక్రమం ద్వారా చాలామంది మహిళలు మేము కూడా బాపు బొమ్మ కాదేమో అనుకుంటున్నారేమో. మీరందరూ కూడా అందమైన బాపు బొమ్మలే తప్పకుండా. ఈరోజు మరి మీ ముఖంగా మాకు స్వప్న గారు కూడా వర్డ్ ఇచ్చారు, అమ్మ శ్యామలాదేవి కూడా నేనున్నాను దివ్య నీతో అన్నారు. మేమందరం టీమ్గా మీ దగ్గరికి వస్తాం. మీకు ఎటువంటి సమస్య ఉన్నా, మీలో ఎటువంటి టాలెంట్ ఉన్నా కూడా మా డీవీ క్రియేషన్ ద్వారా వీఆర్ ఆల్ వన్. ఒకటే శరీరం ఒకే ఆత్మగా పనిచేసి స్త్రీల్లో బలాన్ని ఇవ్వటానికి వీఆర్ ఆల్వేస్ రెడీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ దివ్యవాణి గారు.